సో రైతు భరోసాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇది. చాలా మంది రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తారు రైతు భరోసా ఎప్పుడొస్తది అని. ఈలోగా మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఆల్రెడీ ఫలితాలు కూడా వచ్చేసినాయి. కాబట్టి ఇక రైతు భరోసాకు అయితే ఎలాంటి ఆటంకాలు లేవు. అయినా అవి మున్సిపల్ పరిధిలో జరిగినాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొంత బిజీగా ఉండి రైతు భరోసా ఇస్తలేదేమో అనే ఆలోచన కూడా చాలా మంది ఉండే. ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించిన ప్రకటన అయితే వచ్చింది. ఈ నెల 17వ తేదీ నాడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 9,000 కోట్లను అయితే ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక్కడ మన వార్త చూడొచ్చు. వచ్చే వారమే రైతు భరోసా. సో నెక్స్ట్ వీక్ లో రైతు భరోసా వచ్చే అవకాశం ఉన్నట్టుగా 9,000 కోట్లు సిద్ధం చేసినట్టుగా. ముందు 5 ఎకరాల లోపు వాళ్ళకి మాత్రమే జమ. ఇక్కడ క్లియర్ చూడొచ్చు. గతంలో కూడా గదే 10-15 ఎకరాల వరకు ఎక్కడో ఆపేసినట్టున్నారు. గత సర్కార్ ఏమో 100 ఎకరాలు కూడా రైతు భరోసా ఇచ్చింది. అట్లా కోట్ల రూపాయలు గంగపాలు అయిపోయినాయి. బాగా భూస్వాములకే రైతు భరోసా వచ్చింది అని చెప్పేసి కూడా పెద్ద ఈ విమర్శలు అయితే ఉండే. ఈ కేసీఆర్ గారు అయితే డైరెక్ట్ గా ఎన్ని ఎకరాలున్నా బాజాప్తా ఇస్తా అని చెప్పేసి సభా వేదిక కూడా చెప్పిన సందర్భం చూసినాం. రోడ్లు, భవనాలు, వెంచర్లు వేసినాక కూడా రైతు భరోసా రావడం ఇట్లా పెద్ద ఎత్తున వివాదానికి అయితే దారితీసినాయి. అయితే ఇక అది పాత ముచ్చటనే. కొత్త ముచ్చట అయితే ఇప్పుడు 9,000 కోట్లు సిద్ధం చేసింది. 5 ఎకరాల లోపు రైతు భరోసా చేయడానికి సిద్ధమైంది. 17వ తారీఖు నాడు ఏంది అధికారిక ప్రకటన వస్తుంది. ఇక్కడ ఇంకో కీలకమైన ముచ్చట ఏంటంటే కొత్త పట్టాదారులకు సైతం సాయం. మనం ఒక 2 నెలల కింద మేము చెప్పుకున్నాం కొత్త పట్టాదారులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి. ఈ కొత్త పట్టాదారులు ఎవరైతున్నారో వాళ్ళ వివరాలు సేకరిస్తుంది ప్రభుత్వం అని. అప్పుడే తొందరగా రైతు భరోసా వస్తుంది అనుకున్నాం. ఈ వివరాల సేకరణ జాప్యం జరగడం వల్ల కాస్త లేట్ అయినట్టుంది. మొత్తానికి